ఓకే. ఇక్కడ చూడండి మళ్ళా సేమ్ మనము డెమోలో ఏదైతే చూసామో అదే ఒకసారి ఈరోజు రిపీట్ చేసి ఈరోజు మనము వెబ్‌సైట్ నేమ్ ఏదైతే ఉందో అది ఎలా బై చేయాలి? హోస్టింగ్ ఎలా తీసుకోవాలనేది అయితే డిస్కస్ చేద్దాం. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఒక ప్రాసెస్ అన్నమాట. ఇట్స్ ఎ ప్రాసెస్ ఆఫ్ ప్రమోటింగ్ ప్రొడక్ట్ ఆర్ ఎ సర్వీస్ త్రూ డిజిటల్ ఛానెల్స్. మనకి ఏమేమి ఛానెల్స్ ఉంటాయి? మనకిప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఏమేమి ఉన్నాయి? ఫేస్‌బుక్ ఉంది, ఇన్‌స్టాగ్రామ్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. వీటిలన్నిటిని యూజ్ చేసుకొని మన ప్రొడక్ట్ కానీ, మన సర్వీస్ కానీ ఏదైతే ఉందో దాన్ని రైట్ టైమ్‌లో రైట్ టార్గెటెడ్ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా చేసేదే డిజిటల్ మార్కెటింగ్ అంటే. ఇక్కడ నేను ప్లాట్‌ఫార్మ్స్ లిస్ట్ చేశాను కొన్ని. గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ అండ్ లింక్డ్ఇన్ కదా! ఇక్కడ చూడండి గోల్ వచ్చేసి మనది డిజిటల్ మార్కెటింగ్‌లో మన గోల్ ఏంటి? అంటే ఏదైతే మనం కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్ పర్సన్‌ని రీచ్ అయ్యేలా చేయాలి. మన బ్రాండ్‌ని కానీ, మన సర్వీస్‌ని కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది. ప్రీవియస్‌గా ఎలా ఉండిందంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండింది. ఇప్పుడొచ్చేసి డిజిటల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్‌లో ఏంటంటే ఇంతకుముందు మనకి న్యూస్ పేపర్స్‌లో యాడ్స్ పెట్టడము, టీవీ యాడ్స్ ఇవ్వడము బిల్ బోర్డ్స్ పెట్టడము బ్రోచర్స్ ఇవ్వడం కానీ పాంప్లెట్స్ పంచడం కానీ ఇవన్నీ జరుగుతున్నింది ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో. ప్రెజెంట్ ఉన్న డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి ఇన్‌స్టాగ్రాము, ఫేస్‌బుక్, యూట్యూబ్, లింక్డ్ఇన్ వీటిలన్నిటిని యూజ్ చేసుకొని డబ్బులు తక్కువలో అయిపోయేలా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తదనమాట డిజిటల్ మార్కెటింగ్ అనేది. ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఏంటంటే చాలా ఎక్కువ డబ్బులు ఎక్స్‌పెన్సివ్ ఎక్కువైపోయేది. యూజర్ అనేవాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు అనేది కూడా మనము ట్రాక్ చేయలేకపోయేవాళ్ళం. ఇక్కడొచ్చేసి ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్‌లో మనకి డబ్బులు తక్కువతో అయిపోతుంది. యూజర్ అనేవాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు, ఎలా వచ్చారు, ఏ ప్లాట్‌ఫార్మ్ నుంచొచ్చారు అనేది కూడా చూడొచ్చు మనము. ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ పెట్టాను. ట్రెడిషనల్‌లో మనకి న్యూస్ పేపర్ యాడ్ కానీ అట్లా జరుగుతున్నింది. ఇప్పుడొచ్చేసి డిజిటల్‌లో జస్ట్ మన బ్రాండ్ ఏదైతే ఉందో, మన సర్వీస్ ఏదైతే ఉందో 18-25 ఏజ్ గ్రూప్‌ని తీసుకోవడం కానీ, మనం పర్టిక్యులర్‌గా ఈ ఏజ్ వాళ్ళే మన ప్రొడక్ట్ బై చేయగలరు అనేటట్టు ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మనం. ఇంపార్టెన్స్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్. అసలు డిజిటల్ మార్కెటింగ్ వల్ల మనకేంటి ఇంపార్టెంట్? అసలు యూజెస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ వల్ల ఏంటంటే మనకి తక్కువ డబ్బులతో అయిపోతుంది. పర్ఫార్మెన్స్ అనేది క్లియర్‌గా ట్రాక్ చేయొచ్చు. ఎలాగంటే ఇప్పుడు మనము యాడ్ రన్ చేసాము. సపోజ్ యాడ్ రన్ చేసినప్పుడు యూజర్ అనేవాళ్ళు ఎక్కడి నుంచొచ్చారు? ఫేస్‌బుక్ అనే ప్లాట్‌ఫార్మ్ నుంచొచ్చారా? ఇన్‌స్టాగ్రామ్ అనే ప్లాట్‌ఫార్మ్ నుంచొచ్చారా? లేకపోతే మనకి మెసెంజర్ అనే ఒక అక్కడి నుంచొచ్చారా? ఇవన్నీ క్లియర్‌గా ట్రాక్ చేయొచ్చు. లేకుంటే వెబ్‌సైట్ నుంచొచ్చారా? ఇవన్నీ కూడా చూడొచ్చనమాట మనం. టార్గెట్ స్పెసిఫిక్ ఆడియన్స్. ఇక్కడేంటంటే మనం కరెక్ట్‌గా ఎవరైతే మన ప్రొడక్ట్‌ని, సర్వీస్ కానీ ఎవరైనా తీసుకోవాలనుకుంటారో వాళ్ళనే టార్గెట్ చేయొచ్చు. హై ఆర్‌ఓఐ ఫర్ బిజినెస్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చాలా ఎక్కువుంటుంది. బూస్ట్ బ్రాండ్ విజిబిలిటీ. మన బ్రాండ్‌ని ఎప్పుడైతే మనం లాంచ్ చేసుకుంటాం కదా! కొత్తది కానీ ఏదైనా కానీ ఎక్కువ మందికి విజిబుల్ అయ్యేలా, ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా చేయొచ్చు. ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందా? నందీష్ గారు మీకు అర్థమవుతుంది కదా? యాహ్! ఓకే. థాంక్ యూ. అండ్ మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి మనకి? మాడ్యూల్స్ ఏమేమి ఉన్నాయంటే ఎస్‌సిఓ అనేసి ఒక మాడ్యూల్. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఈ మాడ్యూల్ వల్ల మనకి యూజ్ ఏంటంటే మన వెబ్‌సైట్. హలో! చిత్ర గారు లెఫ్ట్ అయిపోయారా? యాహ్! ఎస్‌సిఓ అనే మాడ్యూల్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఎవరైనా వచ్చి గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో అది టాప్‌లో వచ్చేదానికి. దానికోసం మనం ఎస్‌సిఓ అనే మాడ్యూల్‌ని యూజ్ చేస్తాం. ర్యాంక్ వెబ్‌సైట్ ఆర్గానికల్లీ. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. ఈ గూగుల్ యాడ్స్ అనేది ఏంటంటే ఎవరైతే గూగుల్‌లో వచ్చి సెర్చ్ చేస్తా ఉంటారో ఏదన్నా ఒక బ్రాండ్ నుంచి గాని, ఒక సర్వీస్‌ని గురించి గాని సెర్చ్ చేస్తారిక్కడ. జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ మార్తెల్ అని సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ మనకి యాడ్స్ వస్తాయి. ఈ స్పాన్సర్డ్ అనే ట్యాగ్ ఉంది కదా! ఈ స్పాన్సర్డ్ అనే ట్యాగ్ ఏంటంటే గూగుల్ యాడ్స్ అన్నమాట ఇది. ఇది గూగుల్ వాళ్ళు మనకొక డాష్‌బోర్డ్ ఇస్తారు. ఆ డాష్‌బోర్డ్‌లో మనం యాడ్స్ అయితే రన్ చేయొచ్చు. అవి గూగుల్‌లోనే విజిబుల్ అవుతాయి మనకి. కొన్నుంటాయి. కొన్ని టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఇప్పుడు ఇది సెర్చ్ నెట్వర్క్. ఇంకోటి డిస్‌ప్లే ఉంటుంది. అవి థర్డ్ పార్టీ యాప్స్‌లోకి కూడా వెళ్తుంది.
నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా మార్కెటింగ్. మనము డైలీ లైఫ్‌లో చూస్తా ఉంటాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనము డైలీ లైఫ్‌లో ఏం చేస్తాము, ఇమేజ్ పెడతాము, క్యాప్షన్స్ పెడతాము, ఆ తర్వాత హ్యాష్ ట్యాగ్స్ అండ్ కొంచెం ఏదో ఒకటి డిస్క్రిప్షన్ ఇచ్చి పోస్ట్ చేస్తాము. అది ఏంటంటే, అది ఆర్గానిక్ మార్కెటింగ్. ఇంకోటొచ్చేసి మనకి దీంట్లో పెయిడ్ మార్కెటింగ్ ఉంది. దాన్ని మెటా యాడ్స్ అంటారు. మెటా యాడ్స్ అంటే ఇప్పుడు మనకి మన లాంగ్వేజ్‌లో చూసుకుంటే వాటిని ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అని కూడా అంటారు కొంతమంది. అండర్ మెటానే మనము ఇన్‌స్టాగ్రామ్‌లో కానీ, ఫేస్‌బుక్‌లో కానీ యాడ్ అనేది రన్ చేస్తాము. ఈ మెటా బిజినెస్ వాళ్ళు మనకి ఒక డాష్‌బోర్డ్ ఇస్తారిక్కడ. ఆ డాష్‌బోర్డ్‌లో మనము మన పేజెస్‌ని యాడ్ చేసుకొని, మనము యాడ్ ఆప్టిమైజ్ చేసుకొని క్లియర్‌గా పబ్లిష్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. ఈమెయిల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే ఎవరినైతే మనం పర్సన్‌ని రీటార్గెటింగ్ చేస్తా ఉంటాం కదా! ఆ టైంలో మనకి ఈమెయిల్ మార్కెటింగ్ బాగా యూజ్ అవుతుంది. మనం ఒక బల్క్ ఈమెయిల్స్ తీసుకొని వాళ్ళకి ఎవరైతే అందరూ ఈమెయిల్స్ ఆల్మోస్ట్ చెక్ చేస్తా ఉంటారు. అక్కడ ప్రమోషన్స్ అని మనకి క్లియర్‌గా విజిబుల్ అవుతూ ఉంటుంది. మన ఈమెయిల్ బాక్స్‌లో. అక్కడ మన యాడ్ అనేది అపియర్ అవుతుంది యూజర్స్‌కి. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ మార్కెటింగ్. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనేది ఏంటంటే మనకి ప్రీవియస్‌గా ఎలా ఉండిందంటే ప్రీవియస్ కాదు ఇప్పుడు కూడా కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని బ్లాగింగ్ టైప్‌లో డెలివర్ చేస్తారు. కంటెంట్ మార్కెటింగ్ అనేది. ప్రెజెంట్ వచ్చేసి వ్లాగింగ్. వ్లాగింగ్ ఉంది మనకి కంటెంట్ మార్కెటింగ్‌లో అండ్ బ్లాగింగ్ కూడా ఉంది. బ్లాగ్ అంటే ఏంటంటే మనం వెబ్‌సైట్‌లో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాం. వ్లాగ్ అంటే యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తా ఉంటారు కదా! అది వ్లాగ్ అంటే. నెక్స్ట్ వచ్చేసి లింక్డ్ఇన్ యాడ్స్. ఈ లింక్డ్ఇన్ యాడ్స్ అనేది ఏంటంటే మనకి ఇక్కడ కూడా లింక్డ్ఇన్ ప్లాట్‌ఫార్మ్‌లోనే మనకి యాడ్స్ రన్ అవుతాయి ఇవి కూడా. ఈ లింక్డ్ఇన్‌లో మనకి ఎక్కువ బీ2బీ అండ్ బీ2సీ కూడా బాగా రన్ అవుతదనమాట. నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ పీపీసీ. ఈ అమెజాన్ పీపీసీ అనే మాడ్యూల్ ఏంటంటే, మనం అమెజాన్‌లోకెళ్ళేసి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తాం కదా! అక్కడ ఉండే ప్రొడక్ట్స్ అన్నీ ఎవరివి అంటే సెల్లర్స్‌వి. ఆ సెల్లర్స్ అనేవాళ్ళు ఏం చేస్తారంటే, మనల్ని హైర్ చేసుకొని వాళ్ళ ప్రొడక్ట్స్ ఎవరైతే సెర్చ్ చేసినప్పుడు వాటికి మనము యాడ్ రన్ చేస్తాము. అండ్ ఎవరో మైక్ ఆన్ చేశారు. అండ్ చెప్పండి ఏమన్నా డౌట్ ఉందా? హలో! యాహ్! మైక్ ఆన్ చేశారా నందీష్ గారు? పేపర్ పర్ క్లిక్. పర్ క్లిక్ యాహ్! యెస్. అండ్ అమెజాన్ పీపీసీ అంటారు. ఇవి వాళ్ళు సెల్లర్స్ వాళ్ళు తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్ డిజైనింగ్. ఇక్కడ మనం ఏంటంటే మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో దాన్ని జీరో కోడింగ్‌తో బిల్డ్ చేస్తాం. వితౌట్ కోడింగ్‌తో మనమైతే ఫ్రమ్ ద స్క్రాచ్ నుంచి బిల్డ్ చేస్తాము. వర్డ్‌ప్రెస్ అనే టూల్ ఉంది మనకి. ఆ టూల్‌లో చేస్తాం ఇక్కడ మనం. నెక్స్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌కొస్తే మనం ఎస్‌సిఓ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ఇంక్రీజ్ ద విజిబిలిటీ ఆఫ్ అవర్ వెబ్‌సైట్ ఇన్ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఇప్పుడు మనకి గూగుల్ అనేది ఒక సెర్చ్ ఇంజిన్, యాహూ ఉంది, బింగ్ ఉంది. ఇవన్నీ ఒక సెర్చ్ ఇంజిన్స్. మనం ఏదైతే సెర్చ్ చేసినప్పుడు ఇక్కడ రిజల్ట్స్ వస్తాయో, ఈ రిజల్ట్స్ అన్నీ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ అని అంటారు. షార్ట్‌కట్‌లో ఎస్ఈఆర్‌పి. నెక్స్ట్ వచ్చేసి గూగుల్ యాడ్స్. గూగుల్ యాడ్స్ అనేది చెప్పాను కదా నేను. ఇక్కడ మనం యూట్యూబ్‌లో యాడ్ రన్ చేయొచ్చు. ఇక్కడ గూగుల్‌లో ఎవరైతే సెర్చ్ చేసినప్పుడు రిజల్ట్స్ వస్తాయో, ఆ రిజల్ట్స్‌తో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది మనకి గూగుల్ యాడ్స్ కూడా. అండ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ అండ్ మెటా యాడ్స్. సేమ్ ఇక్కడ మనం కూడా ఇందాకనే నేను చెప్పాను కదా! ఇక్కడ మనకొక ప్లాట్‌ఫార్మ్ ఉంటుంది. ఆ ప్లాట్‌ఫార్మ్‌లో ఎళ్ళేసి మెటా వాళ్ళే మనకు ఆ డాష్‌బోర్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ మనం యాడ్ రన్ చేస్తాము. ఆప్టిమైజ్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్ మార్కెటింగ్. నేను ఇవి జస్ట్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌గా పెట్టాను. ఇక్కడ మనకి ఈమెయిల్ మార్కెటింగ్‌లో కూడా సేమ్ ప్రమోషన్స్ దగ్గర అక్కడికి వెళ్ళిపోతుంది. అండ్ ప్రమోట్ చేసుకోవచ్చు. మన ప్రొడక్ట్స్‌ని కానీ, కోర్సెస్‌ని కానీ, సర్వీసెస్‌ని కానీ ఏదైనా కానీ చేసుకోవచ్చు ఇక్కడ కూడా. లింక్డ్ఇన్‌లో ఇక్కడ పెయిడ్ అడ్వర్టైజ్‌మెంట్ దట్ అపియర్స్ ఆన్ లింక్డ్ఇన్ హెల్పింగ్ ద బిజినెస్ టార్గెట్ ద ప్రొఫెషనల్స్ బేస్డ్ ఆన్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ బీ2బీ బిజినెస్ టు బిజినెస్ ఏదైతే కొన్ని బ్రాండ్స్ ఉంటాయో కొద్దిగా వాళ్ళేంటంటే ఇక్కడ కూడా యాడ్ రన్ చేస్తారు. ప్రొఫెషనల్స్‌ని టార్గెట్ చేసేలా అండ్ కంపెనీస్‌ని టార్గెట్ చేసేలా వాళ్ళని టార్గెట్ చేసి లింక్డ్ఇన్ యాడ్స్ అయితే యూజ్ చేస్తారు. సేమ్ అమెజాన్ పీపీసీ అనేది ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు హైర్ చేసుకుంటారు. అండ్ ఆ సెల్లర్స్‌ని హైర్ చేసుకుంటారు కదా మనల్ని. అక్కడ వాళ్ళ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రొడక్ట్స్‌కి మనము యాడ్ రన్ చేస్తాం బడ్జెట్ ఇచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి కెరియర్ ఆపర్చునిటీస్. ఈ కెరియర్ ఆపర్చునిటీస్ అంటే ఏంటంటే మనం ఇప్పటి వరకు ఏ మాడ్యూల్స్ అయితే డిస్కస్ చేసామో వాటిలన్నీ చేసే వాళ్ళని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. ప్రతి ఒక్క మాడ్యూల్ చేయాలి వాళ్ళు.
ఎస్సీఓ చేయాలి, పీపీసీ చేయాలి, గూగుల్ యాడ్స్ చేయాలి, అండ్ ఇక్కడ కంటెంట్ మార్కెటింగ్ చేయాలి వాళ్ళు, అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ చేస్తారు, లింక్డ్ఇన్ యాడ్స్ చేయాలి. ఇవన్నీ చేసే వాళ్ళని డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటారు. కొన్ని కంపెనీస్ ఏంటంటే సపరేట్ గా హైర్ చేసుకుంటాయి వాళ్ళని. ఎస్సీఓగా హైర్ చేసుకుంటారు, గూగుల్ యాడ్స్ గా హైర్ చేసుకుంటారు. అండ్ పీపీసీ స్పెషలిస్ట్ అన్నా, గూగుల్ యాడ్స్ స్పెషలిస్ట్ అన్నా, గూగుల్ యాడ్వర్డ్స్ స్పెషలిస్ట్ అన్నా అన్నీ ఒకటే. నెక్స్ట్ వచ్చేసి కొంతమంది కంటెంట్ మార్కెటర్ గా కూడా హైర్ చేసుకుంటారు, సోషల్ మీడియా స్పెషలిస్ట్ గా కూడా హైర్ చేసుకుంటారు, లింక్డ్ ఇన్ యాడ్స్ కూడా హైర్ చేసుకుంటారు. అంటే ప్రతి ఒక్క రోల్ కి మనకి హైరింగ్ అనేది ఉంది. కానీ ఇక్కడ ఏంటంటే అన్ని చేసామంటే మనం ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అయిపోతాము అండ్ మేనేజర్ లెవెల్ దగ్గర కూడా వెళ్ళిపోతాము. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ కాన్సెప్ట్ మనకి ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ లో ఫ్రీలాన్సింగ్. ఈ ఫ్రీలాన్సింగ్ వల్ల ఏంటంటే మనము కంపెనీలో ఒక 50K 60K 70K ఎర్న్ చేసే టైంలో బయట మనం ఒక 2 to 3 ప్రాజెక్ట్స్ తెచ్చుకున్నా కానీ ఇట్స్ అరౌండ్ 50 to 60 ఎర్న్ చేయొచ్చు, ప్రాజెక్ట్ కి 20,000 లెక్క ఛార్జ్ చేసుకుంటే. అండ్ కన్సల్టింగ్. ఈ కన్సల్టెంట్ ఏంటంటే వేరే బిజినెస్ ఉంటారు కదా, వాళ్ళని జస్ట్ గైడ్ చేయడం కానీ, అండ్ వాళ్ళకి ఎవరైనా వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ కి తీసుకున్నప్పుడు వాళ్ళకి ఇంటర్వ్యూస్ తీసుకోవడం కానీ ఇవి చేస్తూ ఉంటారు. అండ్ ఇంతవరకు ఏమైనా డౌట్ ఉందా మీకు? అంటే అంతా క్లియర్ గా ఉంది కదా? చిత్ర గారు మీకు కూడా ఓకే కదా? అండ్ నెక్స్ట్ టూల్స్ ఉన్నాయి మనకి కొన్ని. గూగుల్ అనలిటిక్స్ అనే ఒక టూల్ ఉంది, గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్ ఉంది. ఈ గూగుల్ అనలిటిక్స్ ఏంటంటే మనకి అనలిటిక్స్ అనే కోడ్ లోనే మనకు అర్థమైపోయి ఉంటుంది, యూజర్ ఎక్కడి నుంచి వచ్చారు, దేని నుంచి వచ్చారు, ఎలా వచ్చారు అనేది అంతా ట్రాక్ చేయొచ్చు. గూగుల్ సెర్చ్ కన్సోల్ అనే ఒక టూల్లో మనం ఏం చేస్తామంటే మన వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ మన వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఇస్తాము. ఆ గూగుల్ సెర్చ్ కన్సోల్ కి ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అదంతా క్రాల్ చేసి మన ఇన్ఫర్మేషన్ అంతా రీడ్ చేసి మనకి గూగుల్లో ఒక పొజిషన్ ఇస్తుంది, 30 40. ఆ 30 40 నుంచి మనము టాప్ లోకి రావాలి మన వెబ్సైట్. దానికోసం ఎస్సీఓ కూడా చేస్తున్నాం మనము. నెక్స్ట్ వచ్చేసి ఈ సెమ్రష్ అండ్ ఎహ్రెఫ్. ఇవేంటంటే మనకి పెయిడ్ టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ లో మనము అనలైజ్ చేయొచ్చు మనకి ఎంత ట్రాఫిక్ వస్తుంది, ఎంత మంది యూజర్స్ వస్తున్నారు, అండ్ ఇక్కడ చేయొచ్చు అండ్ ఇక్కడ కూడా చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, క్యాన్వా అండ్ చాట్ జీపీటీ అందరికీ తెలిసిందే, అండ్ క్యాన్వా కూడా ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇది ఒక ప్లాట్ఫామ్, ఇక్కడ మనం డిజైనింగ్ చేయొచ్చు, టెంప్లెట్స్ ఎడిట్ చేసుకోవచ్చు, అండ్ రెజ్యూమ్ చేసుకోవచ్చు, చాలా చేసుకోవచ్చు. అండ్ చాట్ జీపీటీ ప్రజెంట్ అందరూ యూస్ చేస్తూనే ఉన్నారు. అండ్ మెటా బిజినెస్ సూట్, నేను చెప్పాను కదా ఇందాక, మనం ఈ డాష్ బోర్డ్ లో మనమైతే యాడ్ అనేది రన్ చేస్తాం అక్కడ, ఆప్టిమైజ్ చేసుకొని క్లియర్ గా. ఇవే టూల్స్ కాదు, మనకి ల్యాక్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి డిజిటల్ మార్కెటింగ్ లో. జస్ట్ నేను మెయిన్వి లిస్ట్ అవుట్ చేశాను కొన్ని, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నేను అండ్ ఇప్పుడు డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో, మన బ్రాండ్ నేమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు లర్న్ ల్యాబ్ 360 అనేది ఒక బ్రాండ్ నేమ్. ఈ బ్రాండ్ నేమ్ కి మనం వెబ్సైట్ నేమ్, మన వెబ్సైట్ నేమ్ అదే ఉంటుంది, మన బ్రాండ్ నేమ్ అదే ఉంటుంది, అన్ని ఒకటే. మన డిజిటల్ మార్కెటింగ్ లాంగ్వేజ్ లో ఏమంటారంటే డొమైన్ నేమ్ అని అంటారు. డొమైన్ అన్నా కూడా మన వెబ్సైట్ నేమ్ కిందకే వస్తుంది, అది కూడా మన బ్రాండ్ నేమే. ఇక్కడ చూడండి అందరూ మనకి డొమైన్స్ ప్రొవైడ్ చేసేవి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. హోస్టింగర్ ఉంది, గోడాడీ ఉంది, బ్లూ హోస్ట్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి టూల్స్. బట్ ఎక్కువగా హోస్టింగర్ అండ్ గోడాడీని ప్రిఫర్ చేస్తారు. ఈ హోస్టింగర్ లోకి లాగిన్ అయ్యాక ఇట్లా వచ్చాం మనం. ఇక్కడ మనం మై అకౌంట్ అని క్లిక్ చేస్తే కొంతమందికి సైన్ అప్ అడుగుతుంది, లేదంటే డైరెక్ట్ గా సైన్ అప్ అడుగుతుంది. మీరు సైన్ అప్ విత్ గూగుల్ చేసినా కూడా అయిపోతుంది. ఈ డాష్ బోర్డుకి వస్తారు, జస్ట్ సైన్ అప్ చేయడం అంతే. కంటిన్యూ విత్ గూగుల్ కొట్టినా కూడా క్లియర్ అయిపోతుంది, అక్కడ అదే అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏంటి కావాలంటే మన వెబ్సైట్ నేమ్ మనకి మన వెబ్సైట్ నేమ్ ఏదైతే ఉందో మనకి వస్తుందా లేదా అని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ డొమైన్ అవైలబుల్ ఉందా లేదా, లేకుంటే మన పేరుని ఎవరైనా తీసేసుకున్నారా దానికి ముందే అనేది కూడా చేయొచ్చు. ఇక్కడ డొమైన్స్ అనేది కదా, ఈ డొమైన్స్ దగ్గర గెట్ ఏ న్యూ డొమైన్ అని ఉంది. ఏదైనా ఒక డొమైన్ నేమ్ చెప్పండి, మనము అది .com అనేది అవైలబుల్ ఉందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. ఏదైనా పర్లేదు. ఇక్కడ పిన్ చేస్తారా చాట్ లో క్లియర్ గా? ఓకే,
globalmates.com. ఇక్కడికి వచ్చి మనం చూసుకోవచ్చు. ఇక్కడ జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేద్దాం. ఇట్స్ ఆల్రెడీ టేకెన్ అని వచ్చింది. కిందకి వస్తే మనకి .in అవైలబుల్ ఉంది అండ్ .org అని ఉంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ .com అనేది ఒక ఎక్స్టెన్షన్ అన్నమాట. మనకి .com అంటే ఒక ఎక్స్టెన్షన్ లాగా వరల్డ్ వైడ్ .com అని ఉంటే, .in అని ఉంటే ఇండియా వైడ్, .org అని అంటే ఆర్గనైజేషన్, అండ్ .tech అని ఉంటే ఇప్పుడు గ్లోబల్ అయినా మనకు వరల్డ్ గానే వస్తుంది, బట్ ఇది కొంచెం డిఫరెంట్ దానికి దీనికి. అండ్ టెక్ అంటే మనము ఎడ్యుకేషనల్ వాళ్ళు యూస్ చేసుకుంటారు, టెక్నాలజీకి సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళందరూ యూస్ చేసుకుంటారు. ఇప్పుడు ఎడ్టెక్ వాళ్ళు కూడా పెట్టుకుంటారు ఇట్లాగా. అండ్ షాప్ వచ్చేసి మనకి ఏదైనా స్టోర్ ఉన్న దానికి తీసుకుంటారు, కొంతమంది సపరేట్ గా స్టోర్ అని తీసుకుంటారు ఎక్స్టెన్షన్. అంటే డిపెండ్స్ అది. ఇప్పుడు మనము learnlab360.com అని తీసుకున్నాము, ఇక్కడ globalmates.com అని తీసుకున్నారు. ఇట్లా .com అని .in అనేది ఏంటంటే జస్ట్ ఒక అది .com అనేది ఒక ఎక్స్టెన్షన్. ఈ .com ఏం డిసైడ్ చేస్తుందంటే .com అనేది ఒక వరల్డ్ది, .in అనేది ఇండియా వైడ్ గా అనేసి జస్ట్ అలా చూసుకోవడానికి .com అని అంటారు. .com అంటే జస్ట్ ఒక ఎక్స్టెన్షన్ లాగా అనమాట మన డొమైన్ నేమ్ కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి అవైలబుల్ లేదు ఇది, అంటే మనం ఇంకా ఇది కొనలేము. మన నేమ్ అన్నా చేసుకోవాలి, నేమ్ చేంజ్ అన్నా చేసుకోవాలి, లేకుంటే ఇంకా .in ఏదో ఒకటి తీసుకోవాలన్నమాట. అండ్ ఇట్లా బై చేయొచ్చు. ఇక్కడ ఇట్లా సెర్చ్ చేసాము, ఇక్కడ వచ్చింది కదా, ఇట్లా బై నౌ అని కొట్టామనుకోండి, అండ్ డైరెక్ట్ గా ఇక్కడ ప్లాన్ చూపిస్తుంది 1 year కావాలనేసి. 1 year పెట్టండి. నెక్స్ట్ చూస్ పేమెంట్ మెథడ్. అండ్ ఇక్కడ మనకి యూపీఐ ఉంది కదా, యూపీఐ ఐడి ఇచ్చేస్తే మనకి ఒక లింక్ వస్తుంది మన ఫోన్ పేకి, అక్కడ మనము బై చేసేయచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఎవరు టెన్షన్ పడద్దు, బై చేసేటప్పుడు మనకి ఆటోపే ఎనేబుల్ అయి ఉంటుంది. ఆటోపే ఎనేబుల్ అయినాక మనకి ఏంటంటే కొంచెం ఎక్కువ డబ్బులు చూపించింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఎక్కువ ఏం కట్ అవ్వదు, ఇక్కడ ఎంతైతే చూపించారో అంతే కట్ అవుతుంది. ఆటోపే తర్వాత డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ మన నేమ్ దొరికింది. అండ్ మనం ఏదైతే క్రియేట్ చేస్తామో అదంతా ఎక్కడ స్టోర్ చేయాలంటే హోస్టింగ్ అనే సర్వర్ లో స్టోర్ చేయాలి. అండ్ ఈ హోస్టింగ్ సర్వర్ లో ఏంటంటే మనము మన ఫైల్స్ ఏదైతే ఉంటాయో మన వెబ్సైట్, యా, మన వెబ్సైట్ లో ఏమైతే ఉంటాయో మన ఇమేజెస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ఉందో అదంతా ఒక చోట స్టోర్ చేయాలంటే మనకు ఒక స్టోరేజ్ కావాలి. ఆ స్టోరేజే హోస్టింగ్. యా, ఆ స్టోరేజే మనకి హోస్టింగ్ అన్నమాట. ఇక్కడ మనము హోస్టింగ్ తీసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ హోస్టింగ్ అనేది ఏంటంటే ఒక సర్వర్ అన్నమాట. ఆ సర్వర్ లో మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ learnlab360 అని ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది కదా, ఇదంతా మనకి ఒక సర్వర్ లో స్టోర్ అయి ఉంటుంది. ఆ సర్వర్ ఎక్కడ బై చేయొచ్చు అంటే మనం ఇక్కడ హోస్టింగ్ దగ్గర బై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రీమియం వెబ్ హోస్టింగ్ అనేసి, బిజినెస్ వెబ్ హోస్టింగ్ అనేసి, సేమ్ ఇట్లా ఇక్కడ ఏంటంటే అన్ని చూడండి. ఇక్కడ చూడండి, వీళ్ళు 1 వెబ్సైట్ కే ఇస్తున్నారు 89 రూపీస్. ఇక్కడ 25 వెబ్సైట్స్ యాడ్ చేసుకోవచ్చు ఈ స్టోరేజ్ ని కొనుక్కుంటే మనము. ఇక్కడ ఏంటంటే 50 వెబ్సైట్స్ ని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. ఇక్కడ చూడండి, ఈ HTTPS లో లాస్ట్ లో ఎస్ అని ఉంది కదా, ఇది సెక్యూర్. అంటే మన వెబ్సైట్ సెక్యూర్ ఉండేదానికి ఇది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే ఈ ప్లాన్స్ లో మనకి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ SSL సర్టిఫికేట్ అనేసి. ఈ సెక్యూర్ అనే ఎస్ అనే వర్డ్ ఉంటే మనకి ఏంటంటే మనకి మన వెబ్సైట్ సెక్యూర్ గా ఉంటుంది, అండ్ ఎవరు హ్యాక్స్ అట్లా చేయడం కూడా కుదరదు. ఇది ఖచ్చితంగా ఉండాలి మనకి మ్యాండేటరీగా. HTTPS హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్ అందరూ గుర్తుపెట్టుకోండి. ఇది ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ సెక్యూర్ అనేది లేకపోతే మన వెబ్సైట్ ని ఎవరు కూడా ట్రస్ట్ చేయరు. అండ్ అండ్ మీ ఇక్కడ నందీష్ గారు, దీనికి కూడా మనకి లేదనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆ, ఇక్కడ చెప్పారు కదా మీరు ఇందాక ఒక వెబ్సైట్, ఇది వర్క్ అవ్వట్లేదు. అవునవునవును, ఇదేనా? ఓకే, అంటే దీనికి ఏమైంది అంటే నాకు తెలిసినంత వరకు ఏమైనా ఎక్స్పైర్ అయిపోయిందా మన స్టోరేజ్ ది కానీ, లేకుంటే? మ్మ్హ. మ్మ్. మ్మ్.
హుహు. ఓకే. ఫైన్. ఫైన్ అండి. ప్రాబ్లమ్ లేదు. అంటే మీరు ఎక్కడ బై చేశారు అనేది ఐడియా ఉందా మీకు? హ్మ్. 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 ఓకే. ఓకే. అంటే తీసుకోండి అది. తీసుకున్న తర్వాత దాన్ని మూవ్ చేయొచ్చు కొంచెం. హ్మ్. అండ్ ఇక్కడ మనకి హోస్టింగ్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ హోస్టింగ్‌లో ఏంటంటే మనము మన వెబ్‌సైట్ డేటా అంతా ఒక చోట స్టోర్ చేసుకోవచ్చు. ఇవి ప్లాన్స్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి మొబైల్‌లో స్టోరేజ్ ఎలాగైతే ఉంటుందో, ఇక్కడ కూడా ఒక స్టోరేజ్‌ని కొనుక్కోవాలి. సర్వర్ అంటారు ఇక్కడ. ఈ సర్వర్‌లో మన డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ సర్వర్‌కి మనం పర్ ఇయర్‌కి 2000 అలా పే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు ఎక్కడ చూస్తారంటే ఈ స్టోరేజ్ అనేది మనము ఇక్కడ సేమ్ వెబ్‌సైట్స్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి ఈ వెబ్‌సైట్స్. ఇవన్నీ మన సర్వర్‌లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఈ వెబ్‌సైట్స్ అన్నీ మన సర్వర్‌లో అయితే స్టోర్ అయిపోయాయన్నమాట. ఇక్కడ గెట్ న్యూ హోస్టింగ్ ప్లాన్ అని ఉంది. ఇక్కడ చూడండి ప్రీమియం వెబ్ హోస్టింగ్, సింగిల్ వెబ్ హోస్టింగ్, బిజినెస్ వెబ్ హోస్టింగ్ అని ఉంది. డిపెండ్స్ ఆన్ మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనమైతే ఇక్కడ బై చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఒక్కొక్క దాంట్లో 25 వెబ్‌సైట్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ స్టోరేజ్ చూపిస్తుంది. అన్‌లిమిటెడ్ ఎస్ఎస్ఎల్ కూడా చూపిస్తుంది. ఎస్ఎస్ఎల్ అంటే సెక్యూర్ సర్టిఫికేట్ అన్నమాట అది. అది ఖచ్చితంగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్మ్. నెక్స్ట్ మనకొచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ మనము సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అనేది అయితే పెట్టాము. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో మనకి 4 ఉంటాయి దీంట్లో కూడా. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్‌లో ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఉంటుంది. ఆఫ్ పేజ్ ఎస్‌సిఓ ఉంటుంది. ఆ తర్వాత లోకల్ ఎస్‌సిఓ ఉంటుంది. ఆ తర్వాత టెక్నికల్ ఎస్‌సిఓ ఉంటుంది. అందరూ మీకు ఇది ఐడియా ఉంటుంది. సపోజ్ ఇది మీకు అందరికీ ఐడియా ఉంటుంది. ఇది గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అంటారు దీన్ని. జీఎంబీ అని కూడా అంటారు. జీఎంబీ అంటారు. దీన్ని లోకల్ ఎస్‌సిఓ అంటారు. నార్మల్‌గా గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అంటారు. ఓకేనా? దీన్ని గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ అంటారు. దీని ద్వారా కూడా చాలా మంది బిజినెస్ అనేది జనరేట్ చేస్తారు. ఓన్లీ ఈ ప్రొఫైల్ పెట్టుకొని కూడా. అండ్ ఇది ఫ్రీ అన్నమాట. దీనికి ఏం పే చేయాల్సిన అవసరం లేదు మనం. నెక్స్ట్ వచ్చేసి ఆన్ పేజ్ ఎస్‌సిఓ ఉంది. ఇవి రేపటి నుంచి మనం ఆన్ పేజ్ ఎస్‌సిఓ అయితే డిస్కస్ చేద్దాము. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? అండ్ చైత్ర గారు మీకేమైనా డౌట్ ఉందా? అండ్ రేపటి నుంచి మనము ఆన్ పేజ్ ఎస్‌సిఓ అనే మాడ్యూల్ అయితే డిస్కస్ చేద్దాము. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ టాపిక్ స్టార్ట్ అయిపోయిందంటే ఇంకా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోతుంది మనకి. అండ్ ఖచ్చితంగా ల్యాప్టాప్ లోనే అటెండ్ అవ్వండి. ఎందుకంటే అప్పుడు మీకు క్లియర్ గా బాగా అర్థమవుతుంది అనమాట. యా ఓకేనా? ఈ రోజుకి ఎండ్ చేద్దాము. యా టుమారో మనం కంటిన్యూ చేద్దాము సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. రేపటి నుంచి ఈరోజు మాడ్యూల్స్ చెప్పాం కదా. అండ్ డైరెక్ట్ టాపిక్ లోకి తీసుకెళ్లకుండా రేపటి నుంచి మెయిన్ టాపిక్ లోకి తీసుకెళ్ళిపోతాను. ఓకే అండి. యా ఓకే థ్యాంక్ యూ. చైత్ర గారు